నల్గొండ జిల్లా సమగ్ర సమాచార లేఖకు స్వాగతం. జిల్లాలో ఇటీవలి కాలంలో జరిగిన అభివృద్ది కార్యక్రమాలు, ముఖ్యమైన సంఘటనలు, రాజకీయ అంశాలు, నేతల పర్యటనలు మొదలైన విషయాల గురించి మా ఆకాశవాణి ప్రతినిధి జి. రామకృష్ణ అందిస్తున్న జిల్లా నివేదిక. యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణంతో రాష్ట్రంలో విద్యుత్ కష్టాలు పూర్తిగా తీరిపోతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద ప్రభుత్వం నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం 2వ యూనిట్లో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించి గ్రిడ్కు అనుసంధానం చేసి జాతికి అంకితం చేశారు. అదే రోజు నార్కట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లెంల గ్రామం వద్ద 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు నిర్మించిన బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టును ప్రారంభించి నీటిని విడుదల చేశారు. పట్టణంలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కళాశాల భవనాన్ని మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి ప్రారంభించారు. వీటితో పాటు నర్సింగ్ కళాశాల భవనానికి, నైపుణ్య కేంద్ర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జిల్లాను పట్టిపీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్యను, మూసీ కాలుష్యాన్ని నివారిస్తామన్నారు. మరోవైపు జిల్లాకు రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో 5 ప్రధాన రోడ్లకు 204 కోట్ల రూపాయలు మంజూరు చేయగా అందులో నల్గొండలోని లతీఫ్ సాహెబ్ గుట్ట, బ్రహ్మంగారి మఠం శివాలయం రోడ్డుకు 140 కోట్ల రూపాయలతో ఘాట్ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. వచ్చే 5 ఏళ్ల కాలంలో జిల్లాలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రజాపాలనా విజయోత్సవాల్లో భాగంగా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి జిల్లాలో పర్యటించారు. నార్కట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంల గ్రామంలో నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వచ్చే 3 ఏళ్లలో ఎస్ఎల్బీసీ సొరంగాన్ని పూర్తి చేసి గ్రావిటీ ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు తమ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. జిల్లాలో ఫ్లోరైడ్ పీడిత ప్రాంతమైన మర్రిగూడ మండలంలో ఫ్లోరోసిస్ సర్వే నిర్వహిస్తున్నారు. గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న ఈ వ్యాధి తిరిగి పెరుగుతూ ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పుట్టా శ్రీనివాస్ ఆధ్వర్యంలో 18 మండలాల్లో ఈ సర్వే నిర్వహిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఆధునిక దేవాలయంగా పేరొందిన నాగార్జున సాగర్ ఆనకట్టకు శంకుస్థాపన చేసి డిసెంబర్ 8 నాటికి 70 ఏళ్లు పూర్తయింది. రైతులు కరువుతో విలవిల్లాడుతున్న సమయంలో ముక్త్యాలకోట రాజైన రాజా రామ్ గోపాల్ కృష్ణ మహేశ్వర ప్రసాద్ ఆలోచనతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి బీజం పడింది. 1955 డిసెంబర్ 10న ఆనాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ప్రాజెక్టు నిర్మాణానికి నందికొండలోని పైలాన్ కాలనీలో శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టు శంకుస్థాపన చేసి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సాగర్ ఎడమ కాల్వ కట్ట వద్ద రైతులతో కలిసి అధికారులు కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. 4వ విడత రైతు రుణమాఫీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నల్గొండ జిల్లాలో 21,432 మంది రైతులకు సంబంధించి 236.90 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్న రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా గత 3 విడతల్లో కలిపి జిల్లాలో మొత్తంగా 2,12,486 మంది రైతులకు సంబంధించి 1,767 కోట్ల రూపాయల పైచిలుకు రుణాలను ప్రభుత్వం మాఫీ చేసిందని అధికారులు తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీం అఖ్తర్ నల్గొండ జిల్లాలో అభిప్రాయ సేకరణ చేపట్టారు. ఎస్సీ కులాల ఉప వర్గీకరణపై వివరణాత్మక అధ్యయనం కోసం జిల్లా కలెక్టరేట్లో ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని యాదాద్రి, భువనగిరి, నల్గొండ, సూర్యాపేట జిల్లాల పరిధిలోని దళిత కుల సంఘాల నాయకులు, ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించారు. వాటిని క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తానని కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీం అఖ్తర్ తెలిపారు.